అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రభువుని ఎలా గుర్తించారంటే ఒక ఖైదీగా, ఒక దోషిగా, ఇలాగే కదా గుర్తించారు. కానీ ఈవిడ ఎలా గుర్తించిందో తెలుసా? ప్రభువుని ఎలా గుర్తించింది? నీతిమంతునిగా గుర్తించింది. నీతిమంతునిగా గుర్తించి ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని సాక్ష్యం ఇస్తుంది ప్రభు పక్షాన. మా ప్రభు పక్షాన ఏం చేస్తుంది ఈవిడ? సాక్ష్యం ఇస్తుంది. మనం గుర్తించాం కదా నీతిమంతులుగా ప్రభువుని గుర్తించారా మీరు? మీకు తెలుసా ప్రభు గురించి? ఆయన ఎవరు? ఆయన మన కొరకు ఎలా వచ్చారు? ఆయన ఈ లోకంలో ఏం చేశారు? మనకి ఎన్ని మేలులు చేశారు? ఆయన ఎలా మరణించారు, ఎలా తిరిగి లేచారు, మరలా తిరిగి ఎలా మన కొరకు రాబోతున్నారు. ఈ విషయం నీకు తెలుసు కదా, ఈ విషయం నాకు తెలుసు కదా. మరి ప్రకటిస్తున్నామా సమాజానికి? సాక్ష్యం ఇస్తున్నామా మనం ప్రభు గురించి? ఈవిడైతే సాక్ష్యం ఇస్తుందండి, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం తెలుసుకొని అనేక మందికి మనం ప్రకటించాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు వెళ్ళిపోతూ ఆరోహణమయ్యి మనకు ఒక మాట చెప్పాడు, భూతి కంతముల వరకు ప్రభువుకి సాక్షులుగా మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి ఇస్తున్నామా ఈ సాక్ష్యాన్ని? మనం తెలుసుకున్నాం ప్రభువుని, మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాము. అనేక మందిని వెలుగులోనికి నడిపించే పనిలో మనం ఉన్నామా? ఇది ప్రశ్న. నా వరకు నేను తెలుసుకున్నానుగా, నా కుటుంబం బాగుందిగా, నేను బాగున్నాను కానీ సరిపెట్టుకుంటున్నామా? లేదంటే అనేక మందిని ప్రభువులోనికి నడిపించడానికి ఏమైనా ప్రయాసపడుతున్నామా? ప్రభువుని అనేక మందికి పరిచయం చేయడానికి, ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం ఏమైనా కష్టపడుతున్నామా? దేని కొరకు పడుతున్నాం మనం ప్రయాస? దేని కొరకు మీ ప్రయాస?